హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నిజంగా భయంకరంగా ఉంది. భయంకరంగా కాదు, అసహ్యంగా ఉంది. ఎస్సీలందరినీ, కింది స్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలందరినీ ఎస్సీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు చెడగొడుతున్నారు. బీసీలో ఉన్నటువంటి కింది స్థాయి వాళ్ళను బీసీ సంఘాల నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్లకు ఉన్నటువంటి పదవి వ్యామోహం కోసం జనాలను రెచ్చగొడుతున్నారు. సామాన్యుల బతుకులు ఆగం చేస్తున్నారు. కులాలు 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 అని కుంపట్లు పెట్టి. అట్లనే ఓసీ సంఘాల నాయకులు కూడా, ఓసీ సంఘాలు ముఖ్యంగా మా రెడ్డి సంఘాల నాయకులు కూడా పేదరేట్ల పరిస్థితి ఏంటి అన్నది ఎవరికి అవసరం లేదు. పేదరేట్ల కడుపు నిండిందా, వాడు ఎండున్నాడా అన్నది ఎవరికి అవసరం లేదు. కానీ కులాల కుంపట్లు పెట్టి వీళ్ళు మాత్రం పబ్బం కట్టుకుంటున్నారు. ఫైనల్గా నాకు అర్థమైంది ఏంటి అంటే, కింద స్థాయిలో ఉన్నటువంటి ఓసీలైనా, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా చాలా బాగున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడెవరు ఇబ్బంది పడట్లేదు. వీళ్ళు రెచ్చగొట్టిన కొద్దీ వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎట్లయిపోతున్నారంటే, ఒకరిద్దరు పిల్లలతో నేను మాట్లాడితే చెప్తున్నారు, బీసీ తమ్ముళ్ళు, చిన్న చిన్న పిల్లలు, తమ్ముళ్ళు మీన్స్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, ఈ స్థాయి పిల్లలు. వాళ్ళని ఎట్లా తయారు చేస్తున్నారు అంటే, ఇటు రెడ్లైనా, అటు బీసీలైనా, అటు ఎస్సీలైనా ఇదివరకు ఈ ఫీలింగ్ లేకుండే. వీళ్ళు ఉంటారు కదా ఐఎస్ఐ తీవ్రవాదులు, అట్లా తయారు చేస్తున్నారు. ఏం మా తాతల్ని మీరు సతాయించిందట, మా భూముల జాగాలు మీరు గుంజుకున్నారట, మీరు ఇదట, మీరు అదట అని వాళ్ళు పీకల దాకా విషం పెంచుకొని తందాం, గుద్దుతాం, నరుకుతాం అని చెప్పి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వీటి మీదకి వస్తుంది. వాళ్ళ చదువు కాస్త సంకనాకిపోతుంది. ఈ ఆలోచన ఎవరికి రావట్లేదు కదా. అది ఎక్కడ? ఓన్లీ సోషల్ మీడియాలోనే. అడ్డమైన యూట్యూబ్ ఛానల్ దొరికినాయి. అంటే వీళ్ళకి ఇంటర్వ్యూలు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ రేట్లు ఇట్లా, ఓసీలు ఇట్లా. అది ఎప్పుడో గతంలో గడిచిపోయింది కదా. మా తాత నేతులు నాకేటోడు, ఇప్పుడు నేను ఆయన మూతి నాకుతా అంటే కడుపు నిండదు కదా. ఎవరి పనాలు చేసుకోవాల్సిందే కదా. ఒకప్పుడు ఇట్లుండే అట్లుండే అంటే, అప్పుడున్న ఆర్థిక అసమానతలను చూసే కదా అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చింది. ఇంకా కూడా మీరు దాన్ని పట్టుకొని రెచ్చగొట్టుకుంటూ, మీకు పని చేతగాక, మీకు గెలిచే దమ్ము లేక, మీకు పోటీ చేసే ధైర్యం లేక పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. నిజంగా ఒక్క బీసీలలో కాదు, ఎస్సీ పిల్లలు కూడా. ఎస్సీలలో ఊర్లలో ఒకప్పుడు ఎట్లుంటుండే, భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుండే. ఇప్పుడు అట్లుందా సిటీలో? మాకు పాలు పోసే అబ్బాయి ఎస్సీ, తమ్ముడు అంటే అక్క అంటాడు, పాల ప్యాకెట్ తీసుకొని వస్తాడు, అవసరమైతే సోఫాలో కూర్చుంటాడు, టీ పెట్టిస్తా, ఇద్దరం తాగుతాం, వెళ్ళిపోతాడు. ఎక్కడ కనిపిస్తుంది మీకు ఎస్సీ ఫీలింగ్? ఇంకా కూడా ఇక్కడ మీ స్వార్థానికి, మీ రాజకీయ దాహానికి, మీ పదవి దాహానికి, మీరు ఏందది మీడియాలో మీరు షైన్ అవ్వడానికి అని, మీరేదో పోటుగాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి కింద స్థాయి వాళ్ళని మొత్తం వాడుకుంటున్నారు. మీరు ఇక్కడ సోషల్ మీడియాలో వాగే చూసి నిజంగా ఇదే పరిస్థితి ఏమో అని వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసుకుంటున్నారు. అది మీకు అర్థమవుతుందా? అట్లనే మా ఓసీలు కూడా ఉన్నారు. వీళ్ళు ఇట్లా అంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు అంటే పిల్లలు వాళ్ళ చదువులు మానేసి వీళ్ళపైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. అరే హక్కులేంది, ఏం కావాలా, నిజంగా ఎస్సీలకు అన్యాయం జరిగిందా, ఈ అన్యాయం జరిగింది అని చెప్పి ఓ లెటర్ రాయండి, తీసుకుపోయి సీఎంకి ఇవ్వండి, పిఎంకి ఇవ్వండి, మీకు కావాల్సిందేదో మీరు తీసుకొచ్చుకోండి. బీసీలైనా, ఓసీలైనా, ఎవరైనా అంతే. ఈ సంఘాలేంది, సంఘాలకి నాయకులేంది, వీళ్ళు మొత్తం వ్యవస్థని వీళ్ళు నడిపించుడేంది? ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణని మొత్తం కులాల కుంపట్లు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. రాను 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 ఇండియా పాకిస్తాన్ లాగా తయారైతున్నది తెలంగాణలో పరిస్థితి. కులాలు కులాలు కులాలని ఇండియా పాకిస్తాన్ కంటే భయంకరంగా తయారైతున్నది. మేము లేకుంటే మీకు పూట గడవదు అని వాళ్ళు, మేము లేకుంటేనే మీకు పూట గడవదు అని వీళ్ళు. మీకు అర్థమవుతుందా? ఎవరు లేకుండా ఎవరికి పూట గడవదు. గౌడు అంటే కళ్ళు గీయాలా, షాలోళ్ళు అంటే బట్టలు నేయాలా, మేరోళ్ళు అంటే బట్టలు కుట్టాలా, రెడ్లు అంటే వ్యవసాయం చేయాలా. ఇలాగా ఎవరి కులవృత్తి వాళ్ళకు ఉంది కదా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటేనే, 4 వేలు కలిస్తేనే అన్నం నోట్లకు పోతుంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లయితాయి. అంతేగాని మీకు మీరే, మాకు మేమే గొప్ప, మీకు మీరే గొప్ప. ఊళ్ళలో వాళ్ళు నిజంగా ప్రశాంతంగా ఉన్నారు. ఏదన్నా వాళ్ళు ఫోన్లు పట్టుకుంటేనో, వాళ్ళ ఖాళీ టైం దొరికితేనో మీరు వేస్తున్న విషబీజాలు కాస్త ఇప్పుడిప్పుడే మొలకలు ఎత్తి పెరుగుతున్నాయి. మొత్తం వీళ్ళ స్వార్థం కోసమే. మళ్ళీ వీళ్ళు ఉరగబెట్టి నేను లేదు. ఇక్కడ రాజకీయ నాయకులు కానీ, కుల సంఘాల నాయకులు కానీ స్పెషల్గా పేదోళ్ళ కోసం తీసిపెట్టింది ఏం లేదు. అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉన్నారు, అన్ని వర్గాల్లో పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ బతుకులను ఎవరు ఆదుకున్నది లేదు. అక్కడ రైతులు చస్తున్నారు, పొలాలు మొత్తం నాశనం అయినాయి, వడ్లు మొలకొస్తున్నాయట. ఒక్క కుల సంఘం నాయకుడు అన్న వేయండా? బీసీలు ఏమంటారు? బీసీలలో 300 కాపులు ఏమంటారు? మొత్తం వ్యవసాయం మొత్తం మేమే చేస్తున్నాము అంటారు. ఏమయ్యా, ఎందుకు రైతుల దగ్గరికి పోతలేరు? వాళ్ళని ఎందుకో తీసుకొచ్చి మీ యూట్యూబ్లో చూపిస్తలేరు? ఇక మా ఓసీ నాయకులు, వీళ్ళకి ఎంతసేపు కద్దరు బట్టలు వేసుకున్నాడు, వీడిని దొక్కుదామా వాడిని దొక్కుదామా అనేసరికి సరిపోతుంది. రెడ్లు అంటేనే ప్రధానంగా మేము చేసేది వ్యవసాయం, రెడ్ల వృత్తే వ్యవసాయం.
ఊర్లలో ఉన్న వాటిలో మీరు అవునన్నా కాదన్నా 90% రెడ్లే వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి రెడ్లకి కష్టం వచ్చింది, వర్షాలకి మొత్తం ఉన్న వడ్లు మొత్తం కొట్టుకుపోతున్నాయి, వడ్లు మొత్తం మొలకలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పరామర్శించిండ్రా? అయ్యో నీకు కష్టం వచ్చింది మేము ఆదుకుంటామని ఎవరైనా హామీ ఇచ్చిండ్రా? పోనీ ఎవరైనా రాజకీయ నాయకులను కలిసి మా వల్ల కష్టం వచ్చింది అని చెప్పుకున్నారా? మీరు కుల సంఘాల నాయకులు కదా, హైదరాబాద్ లో పెద్ద పెద్ద మీటింగులు పెడతారు కదా, మీకు రైతులు కనిపించట్లేదా? లబోదీబోం అని మొత్తుకుంటున్నారు. వాళ్ళని ఆదుకుందామన్న ఆలోచన ఎవరికి రావట్లేదు. ఒకళ్ళు మించి ఒకళ్ళు మీటింగులు పెడుతున్నారు, ఒకళ్ళు మించి ఒకళ్ళు సభలు పెడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మీటింగ్లే. ఆడ బీసీ సంఘం అట, ఆత్మగౌరవ సభనట, ఇక్కడ ఎస్సీల ఆత్మగౌరవ సభనట, రెడ్ల నిరసన దీక్షనట. ఎవరికి ఆత్మగౌరవం, ఎవరి కోసం నిరసన? మీరేం సాధిస్తున్నారు? ఎవరి హక్కుల కోసం పోరాడుతున్నారు? అక్కడ పంట పొలాలు మొత్తం నష్టమై వాళ్ళు ఏ పాయసంలో తీసుకొని చచ్చిన తర్వాత మీరు పోయి అక్కడ వాళ్ళని వాడుకొని వాళ్ళ శవాలను పెట్టుకొని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? కేవలం మీరు రాజకీయ అరంగేట్రం చేయడానికి మాత్రమే. మీరు ఒకరున్నారు అన్న గుర్తింపు మీకు కావాలి అంటే కులాన్ని అడ్డు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని మైకులు బద్దలు కొట్టకుండా స్టేజ్ల మీద తిరుగుతున్నారు. చల్ రండి, మీరు రండి, బయటకు రండి. మీ ఒంటి మీద ఉన్న తెల్ల బట్టలు తీసేసి సామాన్యుల్లాగా, కామన్ పీపుల్ లాగా, ఏది ఇప్పుడు మిగతా మీరు కులాలను ముందు పెట్టుకుంటున్నారు కదా, ఒక ఎస్సీ సంఘం నాయకుడు ఎస్సీ లాగా, సామాన్యమైనటువంటి ఊర్లలో ఉండే ఎస్సీ లాగా, ఒక రెడ్డి సంఘం నాయకుడు వ్యవసాయం చేసుకునే మంచి రెడ్డి లాగా, సామాన్య రెడ్డి లాగా, కుల సంఘాలు, సంఘం పేర్లు ఇవన్నీ పక్కన పెట్టండి. కుల సంఘాలను పక్కన పెట్టి మీరు మాతో పాటు నడిచి బయటకు రండి. ఎవరైనా గుర్తుపడతాడా మిమ్మల్ని? మీరు ఎమ్మెల్యేలో, ఎంపీలో, ఎమ్మెల్సీలో అవ్వాలంటే జాతి మొత్తాన్ని భ్రష్టు పట్టించాలా? మీ స్వార్థం కోసం సామాన్యులను బలి చేస్తున్నారా? కులాల కుంపట్లు పెట్టి వీళ్ళు తనక చేస్తూ ఉంటే మీరు వెళ్ళి కుర్చీల మీద కూర్చుంటారా? ఎంతవరకు కరెక్ట్ ఇది? మంచిగా గమనించండి. ఇక నేను పేర్లు చెప్తే బాగోదు. ఏ సంఘం నాయకులైనా, అన్ని కుల సంఘాల నాయకుల పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇప్పుడు ఒక ఓసీ సంఘం నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక రెడ్డి సంఘం నాయకుడు ఉన్నాడు అనుకోండి, పేద రెడ్డి బిడ్డ, ఒక ఆడబిడ్డను, ఒక అబ్బాయి, పేద రెడ్డి బిడ్డ ఎవరైనా వచ్చి అన్న నాకు కష్టం వచ్చింది ఈ కాలేజీలో ఫ్రీ సీట్ ఇప్పివా అంటే ఇమీడియట్ ఫ్రీ సీట్ ఇప్పిస్తాడా? వాడిని బిచ్చగాని వేసి సోషల్ మీడియాలో పెట్టి వాని పేరు చెప్పుకొని వీళ్ళ అకౌంట్లు పెట్టి అంతో ఇంతో వచ్చిన తర్వాత దానిలోంచి 50% వాళ్ళకి ఇచ్చి మిగతాయి వీళ్ళు వాడుకుంటారు. ఒక బీసీ సంఘం నాయకుడు అనుకోండి, అదే ఒక బీసీ బిడ్డ కష్టం వచ్చింది నాకు అంటే మీ కార్లలో తిరగడానికి ఉంటుంది, మీటింగ్లకు ఉంటుంది, అన్నిటికీ డబ్బులు ఉంటాయి. అదే ఆ బీసీ బిడ్డకు 5,000, 10,000, ₹1,00,000 మీరు హెల్ప్ చేయగలుగుతారా? కొన్ని చేయించగలుగుతారా నాయకులతో? ఎస్సీ సంఘం నాయకుడు అనుకోండి, ఆత్మగౌరవ సభ అని పెట్టింది. ఆత్మగౌరవం అంటే ఏంటిదన్నా? మీలోంచి ఒక ఎస్సీ బిడ్డ వచ్చి అయ్యో నేను హాస్టల్ ఫీజు కట్టుకోలేనన్నా నాకు ఒక 10,000, 20,000 ఇవ్వండి, ఎవరైనా నాయకుల దగ్గర ఇప్పించండి, హెల్ప్ చేయండి అంటే మీరు ఇమీడియట్ గా హెల్ప్ చేస్తారా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, నేను నా టైం ఇస్తున్నా, అనవసరంగా నేను నా టైం వేస్ట్ చేసుకొని జాతి కోసం తిరుగుతున్నా అని మాటలు మాట్లాడతారు. నిజం చెప్పాలంటే ఈ సంఘాల నాయకుల వల్ల జాతి కొరిగింది ఏం లేదు. కులం ఏదన్నా కానివ్వండి, నేను ఒక్క కులము అని అనట్లేదు, కులం ఏదన్నా కానివ్వండి, కులం పేరు చెప్పుకొని ఈ నాయకులము అని తిరిగే ఈ 10, 15, 20 మంది వీళ్ళ పబ్బం కట్టుకుంటున్నారు. వీళ్ళు హీరోలు అవుతున్నారు, లీడర్లు అవుతున్నారు, ఫ్యూచర్లో లీడర్లు అయిదామన్న ప్లాన్లో ఉన్నారు. కులం వల్ల వీళ్ళకి ఉపయోగమే తప్ప వీళ్ళ వల్ల కులానికి పైసా లాభం లేదు. ఇప్పుడు అంటారేమో మేము 42% రిజర్వేషన్ అని వేయడం కదా అని ఒకరు, ఈడబ్ల్యూఎస్ ఇచ్చినాం కదా అని ఒకరు, ఇంకేదో తీసుకొచ్చినాం కదా అని ఒకరు. అంబేద్కర్ గారు ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీలకి సపరేట్గా హక్కులు కల్పించారు. ఇప్పుడు కొత్తగా ఎస్సీ సంఘాలు తీసుకొచ్చింది ఏం లేదు, అవునా? బీసీలకి రిజర్వేషన్ అప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ ఏది? మండల్ కమిషన్ వేసినప్పుడు ఇచ్చిన రిజర్వేషన్. ఫ్రెష్గా బీసీ సంఘాలు కొట్లాడి ఏం తీసుకొచ్చినాయి? ఆర్ కృష్ణ ఎన్ని పార్టీలు మారిండు? ఆర్ఎస్ ప్రవీణ్ పరిస్థితి ఏంది? ఆయన ఎస్సీనా బీసీనా ఎవరికి అర్థం కాదు, అన్ని అయ్యాటాడు అనుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎన్ని పార్టీలు మారిండు? వాళ్ళకి రాజకీయాలతో ఏం పని? వీళ్ళు నిజంగా జాతి కోసం పనిచేయడానికని వస్తే ఈ మెడల్లో రంగురంగుల కండువాలు ఎందుకు మారుతున్నాయి? ఇక మనం మల్లయ్య అంటారా, ఏ గాడిద దొరుకుతా గాడిద ఎక్కుతాడు. ఇప్పుడు కొత్తగా ఒక గాడిదని పెట్టుకున్నాడు కదా, గాడిద గడ్డి కోసం తిరుగుతున్నాడు మళ్ళీ. ఆయనకు అంత దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెసే కదా మీకు అన్యాయం చేసింది, 42% ఇవ్వకుండా చేసింది కాంగ్రెసే, రేవంత్ రెడ్డి గారే, అవునా? అదే పార్టీ ఎమ్మెల్సీ ఎందుకు కొనసాగుతున్నాడు? ఎందుకు రాజీనామా చేయట్లేదు? జాతి కోసం, కులం కోసం ప్రాణం ఇస్తా అన్నాడు, కులం కోసం పదవి ఎందుకు వదులుకోవట్లేదు? రెడ్ల ఓట్లు అడిగితే చెప్పుతో కొట్టమన్నాడు, అవునా? అదే రెడ్డి ఇచ్చిన ఎమ్మెల్సీ పట్టుకొని ఉన్నాడు కదా, ఏ చెప్పుతో కొట్టమంటారు? ఎన్ని చెప్పులతో కొట్టమంటారు? అంటే ఆయన అవసరం కోసం, కేవలం ఆయన స్వలాభం కోసం మాత్రమే కులాన్ని వాడుకుంటున్నాడు. ఇలాగా ఎవరి పేరు చెప్పినా కూడా, ఇక మా ఓసీలలో ఉన్నారు, మరి ఎట్లలో ఉన్నారు 5-6 సంఘాలు. కష్టం వచ్చింది అంటే అసలు ఎక్కడా ఉండరు, ఎవరు కనిపించరు. అదే ఎలక్షన్స్ వచ్చినాయి అనగానే అన్ని దుకాణాలు ఓపెన్ అవుతాయి.
మంచి జోష్ మీద ఉంటాయి. ఒక పేద బిడ్డకి సహాయం చేయాలి అంటే మీ దగ్గర 5-10 వేలు ₹1,00,000 ఉండవు. అదే ఒక మీటింగ్ పెట్టమంటే లక్షలు ఎక్కడి నుండి వస్తున్నాయి మీకు? హైదరాబాద్లో ఈ రోజు అక్కడ ఆల్రెడీ ఎస్సీల ఆత్మగౌరవ సభ నడుస్తుంది. బీసీ సభ కోసం అని చెప్పి ఆయన వాగుతానే ఉన్నాడు. విశారదన్ మహారాజు గారంట, ఆయన వాగుతానే ఉన్నాడు. మరి మహారాజు ఏందో నాకు అర్థం కాలే. ఆయన వాగుతానే ఉన్నాడు. ఇటు మా వాళ్ళు పోయి ఇంకేదో నిరసన దీక్ష అని పెట్టుకున్నారు. ఒక సభ పెట్టుకుంటే ఒక సభకు ఒక 5,000 మంది ఊర్లలో నుంచి రావాలి అంటే బస్లకి, డీజిల్కి, పెట్రోల్కి, వాళ్ళు తినడానికి, మీటింగ్ అరేంజ్ చేసుకున్న ప్లేస్కి, ఆ టెంట్లకి, ఆ కుర్చీలకి, ఆ వాటర్ బాటిళ్ళకి, ఆ ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లేదన్నా 5 నుండి 10 లక్షలు అవుతుంది. అవునా? ఏ ఒక్క మీటింగ్ పెట్టాలన్నా 5-10 లక్షలు అవుతుంది. మీకు మీటింగ్లకి పైసలు వస్తున్నాయి, అదే పేద రైతులకి హెల్ప్ చేయడానికి పైసలు రావట్లేదా? అదే పేద బీసీలకి హెల్ప్ చేయడానికి పైసలు రావట్లేదా? పేద ఎస్సీ ఎస్టీలకి హెల్ప్ చేయడానికి పైసలు రావట్లేదా? దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి సామాన్యులు? ముందు మనకు ప్రధాన శత్రువులు మన నాయకులే. సంఘాల పేర్లు చెప్పుకొని, కులాల పేర్లు చెప్పుకొని చైనా ఇద్దాం అనుకుంటున్నటువంటి, జాతి మీద పడి తింటున్నటువంటి కుల సంఘాల నాయకులే. వీళ్ళ ద్వారానే మన హక్కులను మనం కోల్పోతున్నాము. పొందడం కాదు, కోల్పోతున్నాము. మా ఊళ్ళు చెప్తున్నారు ఈడబ్ల్యూఎస్ మొత్తం మేమే తీసుకొచ్చినామని. ఉన్న 5 సంఘాల నాయకులు అదే చెప్తారు. నేనే తెచ్చినా అంటే నేనే తెచ్చినా. కానీ ఏం చెప్పాలి? ఈడబ్ల్యూఎస్ అనేది ఓన్లీ తెలంగాణలోని రెడ్ల కోసం మాత్రమే ఇవ్వలేదు. తెలంగాణలోని రెడ్డి సంఘాల నాయకులు పోయి అక్కడ ధర్నాలు చేస్తేనో రాస్తారోకలు చేస్తేనో ఇవ్వలేదు. ఒక్కో ఏరియాలో ఒక్కో కులం వాళ్ళు ఓసీలుగా విలువబడుతున్నారు. నరేంద్ర మోదీ గారు అందరికీ ఒకేసారి ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు. కేవలం తెలంగాణలో ఉన్న రెడ్ల కోసం రెడ్డి సంఘాల నాయకుల వైపు అడిగితేనే అయ్యో తెలంగాణలో రెడ్లు మస్తు కష్టపడుతున్నారని వీళ్ళని చూసి ఇచ్చింది కాదు ఈడబ్ల్యూఎస్. వీళ్ళు మేమే తెచ్చినామంటారు. వాళ్ళు 42% మేము ఫైట్ చేస్తేనే వచ్చిందంటారు. వచ్చేది లేదు, సచ్చేది లేదు వీళ్ళతో. ఒకటి దొరికిందా? కుక్కకి బిస్కెట్ దొరికినట్టు, కుక్కకి బొక్క దొరికినట్టు దాన్ని పట్టుకొని కంకుతా ఉంటారు. నేనే అంటే నేనే అని. వీళ్ళతోటి పైసా లాభం లేదు జాతికి. జాతి పేరు చెప్పుకొని జాతి మీద పడి వీళ్ళు తినడమే తప్ప వీళ్ళ వల్ల జాతి కొరిగేది ఏం లేదు. చాలా మంది కోపం వస్తుంది నాయకులకు. 8-9 years నేను కూడా తిరిగిన పిచ్చిదానిలాగా. అది డెప్త్గా డీప్గా దానిలో కంప్లీట్గా కూరుకుపోయిన తర్వాత అర్థమవుతుంది. ఏం జరుగుతుంది, ఇవేనా సంఘాలు అంటే ఇట్లుంటాయా అని. మైకు దొరకంగానే పుణకాలు వస్తాయి. తంతాం, గుద్దుతాం, నరుకుతాం, పొడుస్తామని. వాళ్ళు ఒడిసేది, వాళ్ళు ఇరదీసేది ఏం ఉండదు అక్కడ. అన్ని సంఘాల్లో ఇప్పుడు చూడండి, మీరు గమనించండి. యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఇటు చూస్తే రెడ్డి సంఘం నాయకులు, అటు చూస్తే వైశ్యాసు బ్రాహ్మణ్స్ అంటే సైలెంట్ అయిపోయింది అనుకోండి. ఇటు చూస్తే రెడ్డి సంఘం నాయకులు, అటు పోతే బీసీ సంఘం నాయకులు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు లేనట్టున్నాయి పాపం. ఎస్సీ సంఘాల నాయకులు మాత్రమే కనిపిస్తారు. సామాన్యులు నిజంగా మాకు కష్టం వచ్చింది అని బయట ఎవరి గొంతు వినిపించట్లేదు. దీని అర్థం ఏంది? వీళ్ళకు పబ్బం గడవాలంటే కులం మీద పడి తినాలా, కులాల మధ్య కుంపట్లు పెట్టుకుంటా వీళ్ళు కొంపలు కట్టుకుంటూ వీళ్ళు బాగుపడాలా. కులాల్లో ఉన్నటువంటి పేదల గురించి ఎవరికీ అవసరం లేదు. ఎవడెక్కడ పోయినా వీళ్ళకి అవసరం లేదు. వాళ్ళ ఇల్లు ఊలిపోయినా, వాళ్ళ పంటలు కాలిపోయినా, వర్షాల కొట్టుకుపోయినా, వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నా వీళ్ళు చెయ్యని తీద్దాము, అయ్యో సాయం చేద్దాము అనే నాయకుడు ఒక్కడు లేడు. నాయకుడు అంటే అర్థం ఏంది? ముందుండి నడిపించేటోడు నాయకుడు, జనాలను తొక్కుకుంటా ముందుకు వెళ్ళిపోయేటోడు నాయకుడు కాదు. కుల సంఘాల నాయకులంతా వీళ్ళే. వీళ్ళు ఇంత ముద్దుకున్నారంటే రాజకీయ నాయకులు ఇంకా ఖతర్నాకున్నారు. అందుకే చెప్తున్నా, రాజకీయ నాయకులు ఎవరైనా ఇప్పుడు కష్టకాలంలో మిమ్మల్ని ఆదుకున్నటువంటి రాజకీయ నాయకులు, కులం ఏదైనా కానివ్వండి, ఎంతసేపు కులాలు వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మనం రెచ్చిపోతున్నాం అంతే. ఈ కులాలు అన్న పాయింట్ పక్కన పెట్టేసి ఎవడైతే సెల్ఫిష్గా ఆలోచించే, ఎవడైతే ఎలక్షన్స్ అయిపోగానే కనీసం దరిదాపుల్లోకి కూడా రాకుండా, ఓటర్లను పట్టించుకోకుండా, మళ్ళీ ఎలక్షన్స్ రాగానే నా కోటేయండి అని చేతులు కట్టుకొని వచ్చిన నాయకుడు ఎవరైతే ఉన్నారో తొక్కి పెట్టి నారా తీయండి ఎలక్షన్ టైంలో. వాళ్ళు ఇచ్చే చిల్లర కక్కుతి పడి మీ బతుకులను ఆగం చేసుకోకండి. అట్లనే ఈ కుల సంఘాల నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి. మనం రెచ్చిపోయి మనం కొట్టుకుంటే వాళ్ళు అందరూ బాగానే ఉంటారు. మళ్ళీ అటు ఎస్సీ సంఘం నాయకుడైనా, బీసీ సంఘం నాయకులైనా, ఓసీ సంఘాలు, రెడ్డి సంఘాల నాయకులైనా అందరూ ఒకే హోటల్లో ఉంటారు. అన్న తమ్మి అనుకుంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు. కింది స్థాయి వాళ్ళకు మాత్రమే ఈ కులాల కుంపాట్లు పెడతారు. ఇంతెందుకు తీర్మాన్ మల్లన్న రెడ్లతో కలవట్లేదా? వెల్మాలతో కలవట్లేదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు? ఆర్ కృష్ణయ్య గారు ఎక్కడున్నారు? ఆర్ కృష్ణయ్య గారు మంచి హోదాలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. అవునా? ఆయన 42% రిజర్వేషన్ తేవాలి అని గట్టిగా అనుకుంటే ఎంత టైం పడుతుంది? ఆయనకు ఆ నెట్వర్క్ లేదా?
కానీ కాదు, ఇప్పుడు టైం పాస్ చేయాలా, సామాన్యుల బతుకులని ఆగం చేసుకుంటూ వీళ్ళు టైంపాస్ చేయాలా. అందుకే మళ్ళీ చెప్తున్నా, కింద స్థాయిలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళు, కేవలం రెడ్లు అనట్లేదు నేను, కేవలం బీసీలు అనట్లేదు, కేవలం ఎస్సీలు అనట్లేదు, ఈ కుల సంఘాల నాయకులు రెచ్చగొట్టిన కొద్ది రెచ్చిపోవుకుంటూ అడ్డమైన మాటలు అనుకుంటూ అనవసరంగా మనుషులను దూరం చేసుకోకండి. ఒకరికొకరు సపోర్ట్గా, ఇదివరకు పల్లెటూర్లలో ఎట్లున్నారో అట్లనే ఉందాం. ఒకరికొకరు సపోర్ట్గా ఉంటే ఈ చెయ్యి ఆడితేనే ఆ చెయ్యి ఆడుతుంది. ఎవరి కుల వృత్తులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, రాజకీయం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేయచ్చు, చదువు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని చక్కగా చదివించుకుందాం, జాబ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు చక్కగా జాబ్స్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఒర్రి వీళ్ళు కొత్తగా తెచ్చేది ఏం లేదు. అప్పుడు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్, వీళ్ళు పుట్టక ముందు అప్పుడెప్పుడో వచ్చినటువంటి మండల కమిషన్లో వేసిన రిజర్వేషన్, వీటి ద్వారానే ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఈ సంఘాల నాయకులు తీసుకొచ్చి పెట్టింది, ఉరగబెట్టింది ఏం లేదు. వీళ్ళు ఒరుతున్నారు కదా, వీళ్ళు మైకులు బద్దలు కొడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మాటల్ని నమ్ముకొని మనము పోతే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు. రేపు పొద్దున ఏదైనా మంచి అవకాశం వచ్చింది అనుకోండి, వీళ్ళందరినీ వెనుకున్న వాళ్ళందరినీ సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ అట్టేటా ముంచేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా ఆర్ కృష్ణయ్య లాగా, తిరుమల మల్లయ్య లాగా, అటు పోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాగా. ఇప్పుడున్న వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పాలి నేను, కానీ వీళ్ళ పరిస్థితి కూడా అంతే. మంచి ఆఫర్ వచ్చేంత వరకు కై 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 అని స్టేజ్ల మీద అరుస్తారు. మంచి ఆఫర్ రాగానే నట్టేట జనాలందరినీ, వాళ్ళ సపోర్టర్స్ అందరినీ వదిలేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు. లాస్ట్కి వస్తే బలయ్యేది మనమే. అందుకే కులాల కుంపట్లు పక్కన పెట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కష్టపడి పైకి వస్తే ఆటోమేటిక్గా మనకంటూ ఒక రోజు వస్తుంది. వచ్చిన రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మంచిగా గమనించండి. ఇప్పుడు లేరా నాయకులు, మా కరీంనగర్ ఎంపీ గారైనా, కరీంనగర్ ఎమ్మెల్యే గారైనా, వాళ్ళు కూడా మీ క్యాస్టే కదా, బీసీలే కదా. వాళ్ళు బీసీ సంఘాల నాయకులు చేసే నాయకులు అయ్యిందా, వాళ్ళ టాలెంట్తో వాళ్ళ నాయకులు అయ్యిందా? పోనీ వాళ్ళు ఏమైనా బైబత్ కోటీశ్వర్ల? ఇప్పుడు మా మేడ్చల్లో ఉన్న నాయకులందరూ ఎవరు బీసీలు కాదా? కష్టపడితే ఏదో ఒక రోజు పైకి వస్తారు. ఏదో పుక్కిట్ల రావాలనో, వాడెవడో సంఘం నాయకుడు ఏదో తెచ్చి పెడతాడనో, ఇంకెవడో ఏదో కారాలు మిరియాలు నూరెండనో వాళ్ళని పట్టుకొని మనం తన్నుకోవడము, మన తలకాయలు ఖరాబ్ చేసుకోవడము, అనవసరంగా అన్న చెల్లె అక్క తమ్ముడు అని పిలుచుకునే ఈ పిలుపులకు దూరం అవ్వడము, మనస్పర్ధలు పెంచుకోవడము, ఇవన్నీ మానేయండి. కలిసికట్టుగా మంచిగా ఉన్నాము. మీకు బీసీ రాజ్యం రావాలా, రాజాధికారం కావాలా, చలో ఆ దిశగా ప్రయత్నించండి. దానికి యుద్ధాలు గొడవలు ఏం అవసరం లేదు. మీ దగ్గరికి నాయకుడు వచ్చినప్పుడు మంచోడైతే గెలిపించుకోండి. అది ఏ కులమైనా కానివ్వండి, మీకు సాయం చేసి మీరు పైకి రావడానికి హెల్ప్ చేసేటువంటి మంచోడిని చూసి ఓటేసుకోండి. థ్యాంక్ యూ.